కేసులో షాబాద్ను కుదిపేసిన హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతితో ఈ సంచలన ఘటన మరో కీలక మలుపు తిరిగింది. కొత్తూరు మండలం పెంచర్లలో అతని మృతదేహం లభ్యమవగా పక్కనే విషం బాటిల్ కనిపించడం ఆత్మహత్య కోణాన్ని బలపరుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం షాబాద్లో ఒక బాలికతో పాటు మొత్తం 6గురిని హత్య చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పుడు రాజ్ కుమార్ ప్రాణాలతో లేడు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అసలు ఈ 3 రోజుల్లో పోలీసులు వాళ్ళ నాన్న ఆచూకీ ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారా? ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే ముందు రాజ్ కుమార్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశారు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేసి చెప్పాడని చెప్తున్నారు కదా. అసలు ఈ 3 రోజుల విచారణలో కానీ లేకపోతే గాలింపులో కానీ వాళ్ళ నాన్నతో మాట్లాడాము, ఈ వివరాలు సేకరించామనే విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించారా లేదా? ముఖ్యంగా ఈ 6 హత్యలకు పాల్పడిన తర్వాత అంటే 11 గంటలకి అంటే శుక్రవారం 11 గంటలకి ఈ నరమేధానికి పాల్పడడం స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 2 గంటలలో ఈ 6 మందిని చంపిన తర్వాత రాజ్ కుమార్ తన తండ్రికి అదేవిధంగా తల్లికి ఇద్దరికి ఫోన్ చేసి నేను 6గురిని చంపేశాను అనేటటువంటి అంశాన్ని తన తల్లిదండ్రులకి చెప్పడంతో పాటు అదేవిధంగా నేను కూడా గొంతు కోసుకొని చనిపోతున్నాను, నేను కూడా చనిపోతాను అనేటటువంటి అంశాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి మొదటగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, సమాచారం ఇచ్చిన తర్వాత వెంటనే పోలీసులు హుటాహుటిన ఆ హత్యాకాండ జరిగినటువంటి ప్రాంతానికి చేరుకొని ఆ హత్యాకాండ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలను వెంటనే అటు ఉస్మానియా కానీ అటు చేవెళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి పంపించిన తర్వాత రాజ్ కుమార్కి సంబంధించినటువంటి దర్యాప్తు అనేది ప్రారంభమైంది. ప్రత్యేకంగా రాజ్ కుమార్కి సంబంధించి ఆయన పరారైన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు ముఖ్యంగా అనేటటువంటి కోణంలో ప్రత్యేకంగా దాదాపు 12 బృందాలను ఏర్పాటు చేసి తన రాజ్ కుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కొత్తూరుకి సంబంధించినటువంటి పరిధిలో తన కారుకి సంబంధించి అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం, పెట్రోల్ అయిపోయిందని అక్కడ కారు వదిలేయడంతో పాటు ముఖ్యంగా తను స్థానిక అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో సూసైడ్ అటెంప్ట్కి ప్రయత్నించారనేటటువంటి కోణంలో కూడా కొన్ని సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్లు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. దానిలో భాగంగా వస్తున్నటువంటి ట్రైన్కి ఎదురుగుండా వెళ్ళి చనిపోవాలనేటటువంటి ఆలోచన చేశాడు. కానీ చివరి నిమిషంలో ట్రైన్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాడనేటటువంటి అంశాన్ని కూడా పోలీసుల దర్యాప్తులో కనుగొనడం జరిగింది. తర్వాత ఆ కొత్తూరు నుంచి ప్రధానంగా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ముఖ్యంగా అటు కొత్తూరులో కానీ ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఒకవైపు సివిల్ పోలీసులతో పాటు మరొక ప్రత్యేకంగా 12 బృందాలు ఎస్ఓటీకి సంబంధించినటువంటి పోలీసులు కానీ సివిల్ పోలీసులు కానీ ప్రత్యేకంగా 12 బృందాలు గాలింపులు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంజర్ల అనేటటువంటి గ్రామం అంటే కొత్తూరు మండలంకు సంబంధించినటువంటి పంజర్ల అనేటటువంటి గ్రామం తన మేనమామకు సంబంధించినటువంటి గ్రామంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఒకవేళ నిజంగానే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించి ఉంటే పోలీసులకి ముఖ్యంగా ఫోన్ చేసిన తర్వాత ఎందుకంటే తన తల్లిదండ్రులకి రాజ్ కుమార్ ఫోన్ చేసిన తర్వాత ఆ సిమ్ని ట్రాక్ చేస్తే తను ఎక్కడి వరకు వెళ్ళాడనేటటువంటి అంశం కూడా చాలా బయటపడేది. కానీ ఎందుకు రాజ్ కుమార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాదాపు 3 రోజులు గడిచినప్పటికీ ఎందుకు ప్రాణాలతో పట్టుకోలేకపోయారనేటటువంటి అంశం ఒకటి కొంత ఇక్కడ ప్రశ్నగా మిగులుతుంది. మరొక వైపు ఈ పంజర్లు అనేటటువంటి గ్రామంలో ఎవరు తనకి షెల్టర్ ఇచ్చారనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకంటే నిజంగా ఆ చుట్టుపక్కల ఏరియా ఉండండి, నేను ఒక బ్రేక్ తీసుకొని వస్తాను.